ఒక అతని దగ్గర నేను అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎంత అయింది? 8%. ప్రతి సంవత్సరము 8% ఇంట్రెస్ట్ సార్. ఎన్ని సంవత్సరాలకు? 11/2 ఇయర్స్, అంటే 5 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్. 5 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్. 5 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్. ఇది ఏ ప్రాబ్లం సార్? సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. ప్రతి సంవత్సరము 8%. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? ఇది సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతం సేమ్ 8, 8, 8, 8. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 40% అవుతుంది. సంవత్సరానికి 8%, హాఫ్ ఇయర్లీకి 4%, అంటే 44% అనేది మొత్తం ఇంట్రెస్ట్ సార్. మొత్తం ఇంట్రెస్ట్ 44% మొత్తం ఇంట్రెస్ట్కి నాకు అమౌంట్ ఎంత వచ్చింది? 12096 వచ్చింది. 12096 వచ్చింది, రైట్. 44% అంటే 100 మీద 44 వడ్డీ, అంటే మొత్తము అమౌంట్ ఏమవుతుంది? 144 అవుతుంది. ఇదేమో మొత్తము 6% సార్. సో 8% ప్రతి సంవత్సరానికి. 5.5 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 40. హాఫ్ అండ్ 8 అంటే 44. 100 మీద 44. 100 రూపాయలు అప్పు తీసుకున్నా 5.5 సంవత్సరాలకు 44 రూపాయలు వడ్డీ. మొత్తం ఎంత అవుతుంది? 144. 144 కాస్త 12096 అయింది. క్వశ్చన్లో 8 ఏమిచ్చాడు? 10% వడ్డీ తీసుకొని 8 సంవత్సరాలకు ఎంత? 10 ప్రతి సంవత్సరానికి 10. 10 × 8 80. 80%. 100కు 80 వడ్డీ, అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది? 180. ఏమీ చెయ్యొద్దు సార్. ఇక్కడ 4 కాస్త 6 అయింది. 4 కాస్త 6 అయింది అని అంటే 4ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది? 4 2 8, 4 3 12, 4 4 16. అంటే దీనిని 4 తోటి లబ్ధం చెయ్యాలి. 8ని 4 తోటి లబ్ధం చేస్తే 8ని 4 తోటి లబ్ధం చేస్తే 8 4 ఎంత? 32. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 2 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 2 ఉండాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఫస్ట్ నేను తీసుకున్న వడ్డీ ఎంత? 8%. ఎంత కాలానికి? 11/2 సంవత్సరాలకు, అంటే 5 సంవత్సరాలు ప్లస్ హాఫ్ ఏ సంవత్సరం. ప్రతి సంవత్సరం 8%. 5 సంవత్సరాల కంటే 40%. 8% ప్రతి సంవత్సరానికి హాఫ్ అంటే హాఫ్ ఇంటూ 8 ఎంత? 44. 44% అనేది వడ్డీ. 100 మీద 44 వడ్డీ, అంటే మొత్తం ఏమవుతుంది? తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ. 100 ప్లస్ 44, 144 కాస్త 12096 అయింది. 12096 అయింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అదే కనుక నేను 10% 8 సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి సంవత్సరం 10, 8 సంవత్సరాలకు 80%. 100 రూపాయలు అప్పు తీసుకుంటే 80 వడ్డీ. మొత్తం ఎంత అవుతుంది? 180. 4 కాస్త 6 అయింది. 4 4 16, 8 4 32. ఆన్సర్ లాస్ట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2. పనికి మాలిన సోది క్యాల్కులేషన్లు 180/144 ఇంటూ 12096. 12096 ఇలా చేసి అనవసరంగా క్యాల్కులేషన్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.